కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకొచ్చే నాయకుల్లో ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ పేరు ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు వినపడుతూ ఉంది. ఆ ప్రస్తుతం ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ మనకు అందుబాటులో ఉన్నారు. అయితే వారికి వచ్చిన రాజకీయ నేపథ్యంతో పాటు వారి అనుభవాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ అవ్వాలనుకున్న వారు యాక్టర్ అవుతారు, లేకపోతే యాక్టర్ అవ్వాలనుకున్న డాక్టర్ అవుతారు. యాక్టర్ కాకోకుండా రాజకీయ నేపథ్యాన్ని ఎందుకు ఎన్నుకున్నారనేది కూడా మనం డాక్టర్ ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఒక ఆకాంక్ష, రాజకీయంలోకి రావాలనే ఆకాంక్ష ఒక ఎత్తు ఉంటుంది. అయితే మీరు ప్రొఫెషన్ పరంగా డాక్టర్. అవునండి. డాక్టర్లు ఎటువంటి సేవలు అందించారు మీరు? డాక్టర్గా నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్కి అందుబాటులో ఉంటూ కుత్బుల్లాపూర్లోనే మా 3 బ్రాంచెస్ ఉన్నాయండి ప్రోడెంటల్ పేరుతో. సో మనం ఎప్పుడు కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండి అన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా కూడా మనం చేస్తూ పోయినాం. అంటే సామాన్య పేద ప్రజలకి ఒక సైడ్ వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. అదే నేపథ్యంలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు రాజకీయ నేపథ్యం కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో మీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా? అంటే గతంలో మా ఫాదర్ కానీ పబ్లిక్లో ఉంటూ కూడా ఆయన కూడా స్వచ్ఛందంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు, లైక్ డెవలప్మెంట్ వర్క్స్ కానీ. గత 15 సంవత్సరాల నుంచి మా తమ్ముడు కూడా పబ్లిక్లో ఉంటూ ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అది టెంపుల్స్కి కానీ బయట ఎక్కడైనా కానీ చాలా వర్క్స్ చేశారు. సో ఇప్పుడు దీనికి కొత్త కాదండి మాకు, ప్రజల్లోనే ఉంటూ కూడా ఎప్పటి నుంచి కూడా. ఇప్పుడు నేను అందుబాటులో లేకుండే, అప్పుడు నేను నా చదువుకునే వయసులో ఉన్నప్పుడు నేను లేను ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను కూడా ప్రజాసేవలో చేయాలి అనే ఆలోచన ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా రాజకీయంలో రావాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా ప్రజలు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. అంటే ఇతర పార్టీలు కానీ లేకపోతే ఎవరైనా కావచ్చు, పేద ప్రజలు కానీ ఎవరైనా కానీ వారికి ఒక చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ కుటుంబాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి భరోసా మీరు ఇస్తూ ఉన్నారు? ఈ అవసరం ఉన్నా కానీ, ఎటువంటి ఆపద వచ్చినా కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ అవసరానికైనా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామండి. తప్పకుండా మా వంతు కృషి అనేది మేము చేస్తాం. అంటే ఇప్పుడు మైనంపల్లి కుటుంబ నేపథ్యం, అంటే మైనంపల్లి విషయానికి వచ్చినట్లయితే మైనంపల్లితో మీకు కొంచెం అనుబంధం ఉంది అనేది ఒక వర్షన్ ప్రజలు అంటూ ఉంటుంది. మైనంపల్లి కుటుంబానికి మీకున్న అనుబంధం ఏంటి? మైనంపల్లి హనుమంతరావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సో ఆయన మా మామయ్య గారికి ఆయనకి గత 40 సంవత్సరాల నుంచి కూడా స్నేహం ఉంది. సో మేమంతా ఎంతో ఫ్యామిలీ లాగా ఉండడం ఉందండి వాస్తవం. అయితే మీకు దీంట్లో ప్రధానంగా ప్రజలు చర్చించుకునే అంశం ఏంటంటే మైనంపల్లి ఉన్న నేచర్, లేకపోతే ఆ ఫాస్ట్, లేకపోతే ఒక హార్ష్నెస్, లేకపోతే ఆయనకున్న రాజకీయ నేపథ్యం డిఫరెంట్గా ఉంటుంది. మీకున్న సాఫ్ట్నెస్ వారికి మీకు ఎట్లా సెట్ అయిందని మేము అనుకోవచ్చు? లేదంటే మీరు చూసే మైనంపల్లి హనుమంతరావు గారు వేరే అండి, మేము చూసిన మైనంపల్లి హనుమంతరావు గారు వేరే అండి. సో అంటే ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు మాత్రమే మీరు ఆయన అట్లా చూస్తారు. కానీ నార్మల్గా అయితే ఆయన చాలా మంచి స్వభావం అండి, హెల్పింగ్ నేచర్. ఎప్పుడు కూడా ఎవరైనా ఆపద ఉంది అని చెప్పి ఆయన అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్లీ ఆయన హెల్పింగ్ నేచర్తోనే సేవ చేస్తారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలకి దగ్గరగా ఉంటూనే ఉంటారు. అదేవిధంగా అధిష్టానం నుంచి, అంటే రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పుడు మీకన్నా హై ఎండ్లో ఉన్న నాయకులు కావచ్చు, లేకపోతే పార్టీ పదవులు ఉన్న నాయకులు కావచ్చు, వారికి మీరు ఎటువంటి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు? సో ఇప్పుడు ఏదైనా కానీ మనం చేసే మంచి పని అన్నప్పుడు రాష్ట్ర నాయకులు కానీ, మన డిస్ట్రిక్ట్ నాయకులు కానీ, నియోజకవర్గంకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా మనకు సహకరిస్తున్నారండి. ఎందుకంటే మనం చేసేది అన్నీ కూడా మంచి పనులే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి సపోర్ట్, మద్దతు మనకు ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఇప్పుడు డాక్టర్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీ వైద్య సేవకు సంబంధించి వేరే ఉంటుంది. వైద్య సేవలకు సంబంధించి అంటే ఎక్కడైతే గాయమవుద్దో అది మీరు గ్రహించి చేయగలుగుతారు. కానీ సమాజంలో అలా ఉండదు. రాజకీయ నేపథ్యంలో బురద జల్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఒక బురద అనేది చాలామంది అంటూ ఉంటారు, నేటి యూత్ కానీ ఎవరైనా కావచ్చు. అటువంటి రాజకీయాల్లోకి మీరు ప్రత్యక్షంగా వచ్చి ప్రజల మనల్ని పొందాలనుకుంటున్నారు. రేపటి రోజు ఎటువంటి ఆరోపణలు వస్తాయో కూడా తెలియని నేపథ్యం రాజకీయ నేపథ్యం. అటువంటి వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటారు? అట్లేం లేదండి, దేనికైనా కానీ మనం రెడీగా ఉన్నామో. మనం ముందుగా ప్రజాక్షేత్రంలో ఉండి మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే తప్ప ఎవరికి కూడా చెడు చేయాలి కానీ ఇంకేదైనా చేయాలనే ఆలోచన మనకు లేదు. అవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉంటారు కాబట్టి మనం మంచి చేసినప్పుడు వాళ్ళే మనల్ని ఆదరిస్తారండి. డీలిమిటేషన్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకం కావచ్చు, ఇతర జోన్లు కావచ్చు, మొత్తం హైదరాబాద్ కేటర్లో డివిజన్లు డీలిమిటేషన్లో విస్తరించాయి. అంటే ఒక డివిజన్ పెద్దగా ఉన్న డివిజన్ ఇప్పుడు 2 గానో డివిజన్లు కేటాయించారు. అయితే ఏదన్నా ఒక డివిజన్లో రేపు పొద్దున మీరు టార్గెట్ చేసి నిలబడ్డారు అనుకుందాం. అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించాలి? ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే మా స్వగ్రామం కుత్బుల్లాపూరే అండి. సో మా తాతలు కానీ, మా నాన్న కానీ వీళ్ళంతా కూడా మా నాన్న HMT ఎంప్లాయ్ అండి. సో అందరూ కూడా మమ్మల్ని పుట్టి పెరిగింది ఇక్కడే.
ఇక్కడ ఈ విధుల్లోనే తిరుగుతూ ఈ విధుల్లోనే మనం పెరిగాం కాబట్టి అందరూ కూడా మనల్ని ఆదరిస్తారు. చిన్నప్పటి నుంచి అందరినీ కూడా బాబాయ్ మామ అంటూ అందరినీ ప్రేమగా పలకరించడం జరిగింది కాబట్టి అందరూ కూడా మనల్ని గుర్తుపడతారు. నేనేం ఇక్కడ కొత్త కాదు. సో కుత్బుల్లాపూర్ ప్రజలకు అందరూ కూడా మన కోసం తెలుసు. మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ మా ఫ్యామిలీ కూడా అంతా చాలా పెద్దదండి. సో అందరికి ముందు నుంచి కూడా సుపరిచితులమే కాబట్టి ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. ఎక్కడి నుంచున్నా కానీ మాకు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటు నుంచి అయినా కానీ ప్రజలు ఆదరిస్తారు మమ్మల్ని. ఏ డివిజన్లోనైనా నిల్చోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పార్టీలో ఒక పార్టీ ప్రాబల్యం అని ఉంటుంది. అంటే నేషనల్ పార్టీలో మీరు ఉన్నారనుకోండి ఉదాహరణ, మీరు ఆ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఈ పార్టీ మనకి ఇక్కడ గవర్నమెంట్లో రూలింగ్లో ఉంది అని కాదండి. బేసిక్గా ఏంటంటే మనకు కాంగ్రెస్కి సంబంధించి ఇది ఒక సెక్యులర్ పార్టీ. సో కాంగ్రెస్కి ఏంటంటే ఒక మతం కానీ ఒక ప్రాంతం కానీ కాదండి, ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి అందరినీ కూడా ఆదరిస్తుంది కాబట్టి మనం ఈ పార్టీని ఎంచుకోవడం జరిగింది. అండ్ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఆయన జెడ్పీటీసీ, సర్పంచ్, ఆ తర్వాత ఎమ్మెల్యే, దాని తర్వాత ఎంపీ, ఆ తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. సో ఆయనను కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పార్టీలోకి మనం చేయడం జరుగుతుంది. సరే, మీరు కాంగ్రెస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం ఉంది. ప్రజాపాలన అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తూ ఉంది. అవునండి. పూర్తి స్థాయిలో పథకాలు ఇంప్లిమెంట్ కావట్లేదు, అందట్లేదు అనేది కూడా ఒక వర్షన్ ఉంది. దీనికి సంబంధించి మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు ఏదైనా కానీ కొంచెం సమయం అనేది తప్పనిసరి. ఇప్పుడు ఒక బాబు పుట్టగానే పరిగెత్తలేడు కాబట్టి గవర్నమెంట్ వచ్చి కొద్దిగా ఏదైనా కానీ విడుదల చేసినటువంటి ఏదైనా కానీ మన పూర్తి స్థాయిలో మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక్కొక్క పథకాన్ని తప్పకుండా పబ్లిక్ అందరికి కూడా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క పథకాన్ని కూడా వాళ్ళు చేస్తున్నారండి, ఫుల్ఫిల్ చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఇంతకుముందు కూడా కొంతమంది పదవుల్లో పనిచేశారు, లేదా కార్పొరేటర్గా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రకరకాల పనులు చేస్తున్నారు, పదవుల్లో ఉంటూ ఉన్నారు. అంటే ప్రజలు రేపొద్దున మిమ్మల్ని ఆదరించాలని మీరు అనుకుంటే, ఒకవేళ ఆదరించిన తర్వాత మీరు చేసే ప్రజా సేవలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మేము ఎటువంటి పార్టీలో కానీ రాజకీయంగా కానీ ఏ హోదా లేకపోయినా కానీ మన ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మనం ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి అది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సో మన దృష్టికి కూడా ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నారు. సో మనకు డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్లపైన సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, సీసీటీవీ కానీ, మంచినీరు సరఫరా కానీ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారండి. సో డివిజన్లలో కానీ మన కాన్స్టిట్యున్సీ హోల్గా కానీ చూసినా కానీ చాలా సమస్యలు ఉన్నాయి ప్రజల్లో. అవన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మనం రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం. అంటే మీరు ఎలా రెక్టిఫై చేస్తారు? మీరు చెప్పిన విధానం బాగుంది కానీ అది ఎలా రెక్టిఫై చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు అన్నట్టుగా మాకు ఎటువంటి పార్టీలో కానీ రాజకీయ హోదా లేనప్పటికీ కూడా మనం ప్రజల్లో ఈ సేవ చేస్తున్నామంటే మనకు బాధ్యత ప్రజలు అప్పగించినప్పుడు తప్పకుండా ఆ బాధ్యత నేను కర్తవ్యాన్ని నెరవేరుస్తా అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అంటే ఈ ఉన్న పరిస్థితుల్లోనే మనం ఇంతవరకు చేయగలుగుతున్నామంటే రేపు ప్రజలు మనకు బాధ్యత అప్పచెప్తే దాన్ని తప్పకుండా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అది అందుబాటులోకి వచ్చేట్టుగా మీరు చూస్తారు. రేపు మనం ఏ డివిజన్ నించున్నా కానీ, ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ ఆ డివిజన్ని నేను ఒక రోల్ మోడల్గా మన నియోజకవర్గంలో తీర్చిదిద్దుతా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. సో అది ఒక రోల్ మోడలే కాకుండా నియోజకవర్గంలో అన్ని డివిజన్లు కూడా అట్లే డెవలప్మెంట్ అవ్వాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిల్చోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ప్రజలు ఉన్నటువంటి నానుడితో పాటు ఇక్కడ 2 సందేహాలు ఏర్పడతాయి అనమాట. అంటే మిమ్మల్ని గెలిపిస్తే బెటర్ దాన్ ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేయగలుగుతారు అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో, దానికి మీరేం చెప్పగలుగుతారు? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది నేను నా సొంతంగా చేయాల్సి వస్తుందండి. ఎప్పుడైతే మనకు అవకాశం ప్రజలు ఇస్తారో, మనకు బాధ్యతగా అప్పగించినప్పుడు మనకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎన్నో పథకాలు ఉంటాయి కాబట్టి ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేటట్టుగా నేను చేస్తాను. అది కాకుండా మనకు ఎన్నో ఫండ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రభుత్వం తరఫు నుంచి. మనకు అవన్నీ కూడా ఎన్నో నిధులన్నీ వేస్ట్గా యూటిలైజ్ చేసుకోకుండా పోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు గెలిచే నేపథ్యం కానీ గెలిపించే నేపథ్యం కానీ ప్రజలు ఒక దారి ఎన్నుకుంటారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు కుత్బుల్లాపూర్లో, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ లోకల్లో జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో మీకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలు ఏదైతే అన్నీ కూడా గమనిస్తున్నారో డెవలప్మెంట్ వర్క్ కానీ నెమ్మదిగా అన్ని పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా మన ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నిస్తున్నారు. సో మనం ఇప్పుడు మీరు గమనించినట్టయితే మన బోయిన్పల్లి కంటోన్మెంట్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మన గణేష్ అన్న గారు కానీ, అక్కడ జూబ్లీహిల్స్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో మన నవీన్ అన్న కానీ,
అంతెందుకు మన సర్పంచ్ ఎలక్షన్స్లో జరిగిన గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్లో ఎన్ని కాంగ్రెస్ సీట్లు ఎంత విజయం అనేది సాధించింది అనేది కూడా మీరు చూశారు. సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందండి. కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా కాంగ్రెస్నే కోరుకుంటారు. ఎందుకంటే అభివృద్ధి అనేది కేవలం అధికారంలో ఉన్న గవర్నమెంట్తోనే సాధ్యం. సో అది కాంగ్రెస్ అధికారంలో ఉంది, అది కూడా ప్రజలే వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకం కూడా వాళ్ళపైన ఉంది. సో మాకు కూడా అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ప్రజాసేవ చేయాలనుకుంటే డాక్టర్ వృత్తిలో కూడా చేయొచ్చు. మీరు ఒక డాక్టర్, అటువంటి మీరు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? అంటే రాజకీయాలకు రావాలి అంటే మనం ఏదో డబ్బులు సంపాదించాలో ఇంకా ఆస్తులు సంపాదించాలో అని కాదండి. మనం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కాబట్టి మనం ప్రజల్లో ఉండాలి. అంటే నేను ఉండే ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి అది చాలా లిమిటెడ్ ప్లాట్ఫామ్ అండి. నేను అయినప్పటికీ కూడా నా వంతుగా నేను సాయం చేస్తున్నాను ఎంతోమందికి. కానీ పబ్లిక్లో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఎంతోమందికి సేవ చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ కావాలి. సో రాజకీయాల్లో నాకు అది కనిపించింది కాబట్టి మనం రాజకీయాల్లోకి రావడం జరుగుతుందండి. సో మనకు దేవుడి దయ వల్ల నా ప్రొఫెషన్లో నేను తినాలనుకుంటే నేను సంపాదించేది నాకు నా కుటుంబానికి సరిపోతుందండి. మా నాన్నగారు కూడా మంచి పేరే ఉంది. కాకపోతే మనం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే ఉంది కాబట్టి మనం రాజకీయాల్లోకి రావడం జరిగింది. కుత్బుల్లాపూర్ అడ్డాగా కమ్యూనిటీ రాజకీయాలు జరుగుతాయి, కుల రాజకీయాలు జరుగుతాయి అని ఒక ఆవేదన, ఒక ఆక్రోశం కొందరిలో ఉంది. దాని గురించి అడిగితే మీరేం చెప్తారు? తప్పన్నా అది. కులం అనేది ఇప్పుడు కూడా మీరు ప్రస్తావన తీసుకురావద్దు. కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదండి. ఇప్పుడు మీరు చూస్తే మన కుత్బుల్లాపూర్లోనే నాతో కూడా చాలామంది అన్నారు మీరు ఆ కులం ఇది అని చెప్పి. మేము ఇప్పుడు కూడా కులం కోరుకొని పుట్టారండి. మంచి పుట్టిన తర్వాత కులం పెడతారు కానీ కులంతో ఎవరు కూడా పుట్టరు. సో మనకు ఇక్కడ నేను చూస్తున్నట్టు నేను రీసెంట్గా చేసిన ప్రోగ్రామ్స్ ఇఫ్తార్ పార్టీ చేశామండి. మనకు మన మైనారిటీ సోదరులకు అది ఒకటే పండుగ. ఇఫ్తార్ పార్టీ చేసినప్పుడు ఎంతోమంది ముస్లిం సోదరులు అందరూ కూడా మన ఆదరించారు. 3,000 మంది ముస్లిం సోదరులకి మనము భోజనం పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు హనుమాన్ జయంతి రోజు, శ్రీరామనవమి రోజు కూడా ఎంతో వేల మందికి మనం భోజనం పెట్టడం జరిగింది. సో మనం ఇఫ్తార్ దావత్ ఇచ్చినప్పుడు ఇఫ్తార్ విందులో మన ముస్లిం సోదరులతో పాటు మన హిందూ సోదరులు కూడా సమైక్యభావంతో అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇది హిందువుల పండుగ ఇది ముస్లిం పండుగ అనేది ఎక్కడ కూడా విభేదించలేదండి. సో అదేవిధంగా శ్రీరామనవమికి కానీ మీరు చూసినట్టయితే మన దాంట్లో ముస్లిం సోదరులు కూడా యాక్టివ్గా పాల్పంచుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు విభేదించలేదు. హనుమాన్ జయంతి రోజు కూడా మా డివిజన్ సంబంధించి కానీ ఇక్కడ మజ్జిగ పంపకం కానీ భోజనం పంపకం కానీ చాలామందికి మన మైనారిటీ సోదరులు కూడా చేశారు. సో ఎక్కడుందండి ఇక్కడ? అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి ఒక విషయం మనం మాట్లాడాల్సి వస్తే యువజన విభాగాలు అంటూ ఉంటాయి. అంటే యూత్కి టైం కిల్లింగ్ అవుతుంది తప్ప, జెండాలు మోయడం తప్ప యువతకు న్యాయం జరగదు, అసలు యువత రాజకీయాల్లోకి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటుంది అనేది కూడా ఒక భావన ఉంది. ఒకవేళ అలాంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తే మీరు ఏం చెప్తారు? తప్పండి అది. యూత్ అందరూ కూడా విద్యావంతులు అందరూ ఎవరైతే ముందులా కాదండి, ఇప్పుడు అందరూ కూడా చదువుకుంటున్నారు. ఇదివరకు అయితే గ్రామాల్లో మనం చూస్తే 10th చదివితే మహా ఎక్కువ. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా నేను చూస్తున్నాను అందరూ కూడా మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీస్లో జాబులు తీసుకొని లక్షల రూపాయల శాలరీలు తీసుకొని అంత డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. సో చదువుకొని డబ్బులు సంపాదించడమే కాదండి, యూత్ అందరూ కూడా యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చి జనాల్లో జరిగే అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే సమాజం అనేది బాగుపడుతుందండి. అది నా ఆలోచన. సో మీరు అందరూ కూడా యూత్కి ఒకటే క్వశ్చన్ అండి, ఒకటే చెప్పేది, తప్పకుండా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా యూత్ అనేది పొలిటికల్గా వచ్చి వాళ్ళ చిన్న స్థాయి నుంచి కానీ అంటే మన కార్యకర్తల స్థాయి నుంచి కానీ యువజన విభాగం నుంచి కానీ వాళ్ళందరూ కూడా యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తేనే రేపు వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి. ప్రజలకు మంచి జరగాలంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్యావంతులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒక బిజినెస్ కాదండి, ఇది ఒక బాధ్యత. ప్రధానంగా మహిళలకు సంబంధించిన విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది రాజకీయాలు అనేది పక్కన పెడితే, మహిళలకు సేవ చేయాల్సి వచ్చినప్పుడు మహిళలకి ఎటువంటి బెనిఫిట్ అవుతుంది మీ గవర్నమెంట్లో అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా ఫస్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మహిళలకు 50% రిజర్వేషన్ అనేది కూడా వచ్చిందండి. మీరు అది గమనించాలా. అదొకటే కాదు, డ్వాక్రా మహిళలకు కానీ ఈ క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ పథకాలు కానీ మహిళలకు ఫ్రీ బస్ అనేది మన గవర్నమెంట్లోనే వచ్చింది తప్ప ఇంకే ఏ గవర్నమెంట్ కూడా అది ఇవ్వలేదు ఇంతవరకు. సో ఇవన్నీ కూడా మహిళలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతున్నారు. అంటే ఏరు దాటే వరకు ఓడమలన, ఏరు దాటిన తర్వాత బోడమలన అనే సామెత రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. ప్రధానంగా చెప్పుకోతే ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి గెలిచిన తర్వాత
ఆ కార్పొరేటర్ పదవి వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని 150 సీట్లలో హైదరాబాద్ ప్రజలు మేజర్ సీట్లో చూశారు. అటువంటి విధానాలు కుత్బుల్లాపూర్లో కూడా ఉన్నాయనేది ఒక నానుడి. అంటే ప్రధానంగా నేను చెప్పదలిసేది ఏంటంటే ఒక కార్పొరేటర్ పదవి వచ్చిన తర్వాత వాళ్ళ అనుచరులు కబ్జాలకు పాల్పడడం, దానికి ఆ కార్పొరేటర్ ఆమోదించడం, ఇట్లా ప్రజల్ని హింసించే నేచర్ జరుగుతుంది. రేపు మిమ్మల్ని గెలిపించినా కూడా మీరు ఇదే చేస్తారా? లేదండి. ఫస్ట్ ఏంటంటే యథా రాజా తదా ప్రజ అంటారు. సో లీడర్ ఎటువంటి వాడు, లీడర్ మంచోడైతే తప్పకుండా తను వెనుక ఫాలో అయ్యే ఎవరైనా కానీ, యువనేతలు కానీ, ఆయన అనుచరులు కానీ అదే చేస్తారు. సో మనం నా దేవుడి దయ వల్ల నేనున్న ప్రొఫెషన్లో మంచిగానే ఉన్నా అండి. సో వేరే దుర్దృష్టంతో ఏదో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మనం రాజకీయాల్లోకి రావట్లేదు. సో మనం మంచి చేయాలనే ఆలోచనతోనే వస్తున్నాం కాబట్టి నాతో పాటు నా వెన్నంటుండే ఏ కార్యకర్తకైనా కానీ వాళ్ళ మంచి చెడు అన్నీ చూసుకునే బాధ్యత కూడా నాదే. అండ్ వాళ్ళు తప్పుతో పట్టే అవకాశమే లేదండి, అది నా బాధ్యత. సో మనం మంచి పనులు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నన్ను ఒక మోటివేషన్గా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి పని చేయాలనే ఆలోచన రావాలి తప్ప నేను చెడ్డ పని చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు కదండి. అంటే వాస్తవంగా విషయం తక్కువ హడావుడు ఎక్కువ అనే రాజకీయ నాయకులు ఎక్కువ సోషల్ మీడియాలో కానీ చేయని పనులు చేసినట్టుగా సృష్టించుకుని ప్రచారం బాగా ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. అటువంటి విధానంకి వచ్చినప్పుడు మీరు చాలా దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు చేసే ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఎందుకు వాటిని ప్రచారం కల్పించుకోరు? అవసరం లేదండి. మనం ప్రజలకు మంచి చేయాలని అనుకున్నప్పుడు దాన్ని మనం షోకేస్ చేసి మనం ఇన్స్టాగ్రామ్లో వేసుకోవడము, ఫేస్బుక్లో చేయాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు తప్ప ఇంతకుముందు మేము ప్రత్యేకంగా రాజకీయంలో లేనప్పుడు ప్రజలకు సేవ చేయాలనుకున్నాం. కోవిడ్ టైంలో, కోవిడ్ క్రైసిస్లో మనం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వాళ్ళకి గ్రాసరీస్ అందించడం కానీ, డైలీ ఏవైతే నెసెసిటీ ఉంటాయో అవి కాకుండా మనకు మెడికల్ కిట్స్ కానీ, పీపీ కిట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసినాం. ఇక్కడ కూడా మనం డాక్యుమెంటేషన్ చేసుకోలేదు, అవసరం అనిపించలేదండి. ఇప్పుడు మన జనాలు మనని రండి మీరు రాజకీయంలో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా మంచి చేస్తారా అని ఆ పిలుపునిచ్చారు కాబట్టి మనం ఇప్పుడు రాజకీయంలోకి రావడం జరుగుతుంది ప్రత్యేకంగా. అంటే ఒక రాజకీయ నేపథ్యంలో ఒక పదవి కావాలి, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మీరు ప్రజెంట్ ఎన్నుకున్న ఏదైతే రూటు, ఏదైతే టార్గెట్ ఉందో డివిజన్ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఇక్కడ రాజకీయాలు, కుత్బుల్లాపూర్ రాజకీయాలు, అంటే ఇది ఎన్నుకోవడానికి నేపథ్యం అంటే భవిష్యత్ రాజకీయాలు ఇంకా హై ఎండ్ రాజకీయాలకు వెళ్ళాలని ఆశలు ఏమి లేవా మీకు? అంటే ఇప్పుడు మనకు ప్రజలు అవకాశం ఇస్తే మనం వాళ్ళకి ఏ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం రుచి చూపిస్తామండి. ఫస్ట్ థింగ్, మనం ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వీధులు ఎట్లయితే ఉన్నాయో ఆ వీధులు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయండి. ఏ రోడ్లు ఎక్కడ వేసిన రోడ్లు అట్లే ఉన్నాయి, ఆ డ్రైనేజ్లు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్ లేవు, మహిళలకు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేవు, సీసీ కెమెరాలు పనిచేయవు, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా అవి పనిచేయవు. సో డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనేది అది నేను బాధ్యత తీసుకొని చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా పబ్లిక్ అది చూసిన తర్వాత వాళ్ళే నిర్ణయిస్తారండి. మనం మంచి పని చేసినప్పుడు వాళ్ళే ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. ఇది ఓవరాల్గా ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ మనకి తెలిసిన విషయాలు, ఇత్యాది విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన ప్రధానంగా చెప్పేది ఒకటే, మా కుటుంబానికి ఉన్న నేపథ్యం కానీ, లేకపోతే మాకున్న ఆ రాజకీయ పరిచయాలు కానీ, మాకు పూర్తి స్థాయిలో ప్రజల్లో మమేకమై మేము ముందు నుంచి ఉన్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో మేము ఎప్పుడు కూడా మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నదనే ఒక నేపథ్యాన్ని చూపిస్తున్నారు. అదేవిధంగా ఏదైనా డబ్బు కోసమో లేకపోతే ఇంకో దాని కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు, మేము స్వతహాగా నాకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది, లేకపోతే మా కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి, అటువంటి అవసరాలు నాకు అవసరం లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా నన్ను నమ్ముకు వచ్చిన కార్యకర్తలు, నా వెనుక ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారిని పూర్తి స్థాయిలో వారికి కూడా భరోసా నేను ఇస్తాను అని చెప్తున్నారు. స్వచ్ఛమైన రాజకీయాలు, రోల్ మోడల్ ఉన్నటువంటి డివిజన్లుగా తీర్చిదిద్దితే రేపటి రోజు ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ ఒక డివిజన్ తీర్చిదిద్ది ఆ రోల్ మోడల్గా తీసుకొని మిగతా డివిజన్లు వాటి ప్రామాణికంగా వెళ్ళే స్థాయిలో నేను డెవలప్మెంట్ చేస్తానని కూడా చెప్తూ ఉన్నారు. కుల మతాలు ప్రస్తావన వచ్చినప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ కులంలో కూడా ఎవరు కావాలని పుట్టరు, లేకపోతే ఏ మతంలో కూడా ఎవరు కావాలని కోరుకోరు. కాబట్టి అటువంటి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో, క్రింది స్థాయిలో ఇలా చేయాల్సిన అవసరం మీకు ఏంటి అని అంటే, మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తామో ప్రజలు ఆశీర్వదిస్తారో అది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది మనం చేసే డెవలప్మెంట్ మీద, ప్రజలు ఇచ్చే ఆశీర్వాదాల మీద రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడానికి వాళ్ళకు అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా మైనంపల్లి విషయానికి తీసుకొచ్చినప్పుడు మీరు చూసిన మైనంపల్లి వేరు, నేను చూసిన మైనంపల్లి వేరు. మైనంపల్లి సందర్భాన్ని బట్టి, అక్కడ ప్రజల్లో జరిగిన అన్యాయాన్ని బట్టి స్పందించే విధానం, ఆ గుణం అలా కనిపిస్తుంది. కానీ ఆయన చాలా మంచి మనసు, ఆయన దగ్గర నుంచి చూశాను, మేము చూసిన మైనంపల్లి వేరే అని ఆయన ఒక సహృద్భావంతో చెప్పడం జరిగింది.
పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఇంప్లిమెంటేషన్ ఒక విజనరీ ఒక విధానం పూర్తి స్థాయిలో జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయి ఫలాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పారు. కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ని ఎన్నుకున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నిధులు విధులు నిర్వర్తించాలంటే మళ్ళీ మాకు ఇక్కడ స్థానికంగా అవకాశం ఇస్తారు కాబట్టి ఏదైతే మౌలిక వసతులైనటువంటి డ్రైనేజీ కానీ లేకపోతే పవర్కి సంబంధించిన స్ట్రీట్ లైట్లు కానీ ఇతర నీటిపారుదలకు సంబంధించిన కానీ వాటర్కి సంబంధించిన కానీ విషయాలను మేము పూర్తిస్థాయిలో నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తామని నమ్మకాన్ని మాపై ఉంచి మమ్మల్ని గెలిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాం. డివిజన్ లిమిటేషన్స్ జరిగినప్పుడు 3 డివిజన్లుగా ఒక లిమిటేషన్ జరిగిందని మనం ప్రస్తావించినప్పుడు మేము గల్లీలో పూర్తి స్థాయిలో మేము మమేకమై పెరిగాం. ఒక కుటుంబ నేపథ్యంలో మేము పెరిగాం. 2 ప్రస్తావనలు తీసుకొచ్చారు దీంట్లో. ఒకటి ఏంటంటే ఆత్మీయంగా పలకరించుకుంటాం, అనుబంధాలతో ప్రేమతో పలకరిస్తూ ఉంటాం కాబట్టి మమ్మల్ని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా గుర్తుపడతారు అనే ఒక అంశాన్ని, అదేవిధంగా డెవలప్మెంట్ జరగకపోవడానికి కారణాలు మేము వెతికాం. ప్రతి గల్లీలో గతంలో నేను సైకిల్ వేసుకుని తిరిగినప్పుడు గల్లీలు ఎలా ఉన్నాయి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయని చెప్తున్నారు. దీని విషయానికి వచ్చినప్పుడు మనం కూడా నిజంగా మనం ఆ విషయాలు గుర్తించాలి. ఎందుకంటే ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు కుత్బుల్లాపూర్లో గజం రేటు ఉన్నప్పుడు ఇవాళ 50,000 1,00,000 జరుగుతున్నప్పుడు కూడా డెవలప్మెంట్ ఆ స్థాయిలో లేదు. మనకు కనిపించే బంగ్లాల్లో ఏసీ ఉండొచ్చు, లేకపోతే కనిపించే బంగ్లాలపై కలర్లు ఉండొచ్చు, కానీ రోడ్లు మౌలిక వసతులు లేవనేది చాలామంది చెప్తూ ఉన్నారు. అటువంటి వాటిని మేము మారుస్తామని చెప్పి ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ మనకు చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇది ఆయన మనకు తెలియజేసినటువంటి విషయాలు. ప్రజలు ఆయన ఏ స్థాయిలో ఆదరిస్తారు అని, భవిష్యత్తు ఏ స్థాయిలో ఉంటుందని, మేము చేసే నిబద్ధత, మా రాజకీయం, మేము చేసే సేవలు మమ్మల్ని నిర్ణయిస్తారని స్పష్టంగా చెప్పడం జరిగింది కుత్బుల్లాపూర్ ప్రజలకి. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.